నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నచింతకుంట మండలంలో మండల పార్టీ అధ్యక్షతన కోటారాములు ఆధ్వర్యంలో చిన్నచింతకుంట మండల పాత్రికేయ సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే దగాకోరు ప్రభుత్వం రైతులను మోసం మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను బడ్జెట్లో ఫనంగా పెట్టిన గొప్ప చరిత్ర మీకే దక్కుతుంది రేవంత్ రెడ్డి. మీరు చేస్తున్న ఇందిరమ్మ రాజ్యంలో అన్ని చీకట్లే అన్నట్లు ఉండి మీ పాలన మిమ్మల్ని కూడా తొందరలో చీకట్లోకి పంపడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అని తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసి అన్యాయం చేసిందని బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి 6 గ్యారెంటీలను పేరు చెప్పి 420 హామీలు చెప్పి 420 హామీలు చెప్పి మోసం చేసి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్. ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఈరోజు ఆనాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి ఆ రోజు ఉత్తమ ప్రకారం పలికిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బీసీలకు సపరేట్గా ఒక శాఖను ఏర్పాటు చేసి సప్లాన్ పెట్టి మరి ప్రతి సంవత్సరం బీసీలకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇంతవరకు కూడా ₹1 కేటాయించలేదు. అలాగే బీసీలకు ప్రతి ఒక్కరికి కూడా బీసీ బంద్ అని 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకొని ఇంతవరకు కూడా ఎవరికి కూడా ₹1 ఇవ్వలేదు. అలాగే ఈరోజు జనాభాలో 56% ఉన్న బీసీలకు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 12,000 కోట్లు కేటాయించి తూర్పు మంత్రంగా వదిలించుకున్న ఈ ప్రభుత్వం బీసీలను అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఉన్న మహేష్ గౌడ్ గారు ఏం చేస్తున్నారు? మరి మీరు ఎప్పుడు ఉత్తమ 12 లక్షలు ఇచ్చినారు, మీరు గతానికి 2 సంవత్సరాలు గడుస్తున్నారు. ఎక్కడ మీరు 12 లక్షలు ఇచ్చినారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సూటిగా నిలదీస్తారు. ఏంటంటే మేము దళితులకు ఎక్కడ మీరు ఇచ్చారు 12 లక్షలు? ఏం చేశారు? మీరు బట్టి విక్రమార్క గారిని మరీ అడుగుతున్నాము. దళితులకు మీరు ఏదో చేస్తామని చెప్పేసి ఆ మాయమాటలు చెప్పి ఆ రోజు గద్దెనెక్కిన మీరు దళితులకు ఏ విధంగా మీరు చేయట్లేదు. దళితులకు నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ సాక్షిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా మీరు చేసింది దళితులకు శూన్యం. ఇప్పటి వరకు మీరు శూన్యం. దళిత నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు ఆలోచన చేయమంటున్నామంటే గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 లక్షలు ఇచ్చి కొంతమందిని దళిత బంధువుల ద్వారా ఎంతో మందిని అభివృద్ధి పదంలో నడిపించినది. మీరు ఏ ఆలోచన చేయాల్సిన విధానం ఏంటంటే మీ పార్టీ లీడర్లను కానీ మీ పార్టీ నాయకులను కానీ మీరు సూటిగా అడగండి. మేము దళితులమయ్యా, మాకేం న్యాయం చేసిరు, ఇన్నేళ్ళు మేము పార్టీలో ఉన్నాం, మాకు ఏ విధంగా మీరు లబ్ధి పొందగలిగారని మీరు సూటిగా అడగండి. ఎందుకంటే ఎక్కడ ఉన్నా దళితులమే, కానీ పార్టీ ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు, మీరు ఆ పార్టీలు ఉండొచ్చు, కానీ ఈరోజు దళితులంగా మీరు ఏ విధంగా సేఫ్ జోన్ అయ్యారు? ఆ రోజు మేము 10 లక్షలు తీసుకుంటే మీరు గింతే ఇచ్చిర్రు, గంతే తీసుకున్నారని మీరే నిలదీసిర్రు. ఈరోజు మీరు 12 లక్షలు తీసుకున్న వ్యక్తి ఏ ఒక్కరుంటే మా ప్రెస్ మీట్ ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ ఒక్కరు 12 లక్షలు తీసుకుంటే నాకు చెప్పండి. నేను దానికి సభాముఖంగా నేను మళ్ళీ మాట్లాడదలుచుకుంటా, అది చెప్తున్నా. కానీ మీరు ఒకటే ఆలోచన చేయండి. దళిత బంధు ద్వారా కానీ మేము కానీ మీరు ఒకసారి 12 లక్షలు తీసుకుని మీరు కూడా మీ కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు ఇంకా సాగాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. దీని మీద ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు ముస్లింలా. కాబట్టి ముసల్మాన్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముసల్మాన్ అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి కేవలం మీడియా మిత్రుల సమావేశాలు మాట్లాడడం తప్ప చేతుల్లో ఏడ లేదు. ఇంకో విషయం ఏంటంటే నిజంగా చెప్పుకోవాలంటే సిగ్గుచేటు మా ముస్లింలకి. 90 నుంచి 90% మొత్తం ముస్లింలు కాంగ్రెస్ ఓటేసినా కూడా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మరీ ఘోరంగా ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా పనిచేసిన వాళ్ళని దాని మీద దాఖలాలు కూడా మన కళ్ళ కట్టినాక కనిపిస్తున్నాయి. కాబట్టి దీని మీద మన ముస్లిం సమాజం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఏదో పార్టీ కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని చెప్పి మోసపూరిత మాటలకి మోసపోయినాం. అజరుద్దీన్ ఒక జూబ్లీ ఎలక్షన్ కోసమే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చాడు.
ఈరోజు ఎమ్మెల్సీ కాదు ఏమీ కాదు, ఇంకా కేవలం 20-25 రోజులు 40 రోజులు డెడ్ లైన్ ఉంది దానికి. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు రాకపోతే అందరికీ మంత్రి పదవి కూడా ఊడవికే కాలాలు ఉన్నాయి. అదే కేసీఆర్ హయాంలో మైమూన్ అలీ గారిని హోంశాఖ మినిస్టర్ ఇచ్చారు డైరెక్ట్గా, ఎవ్వరు చేయలేదు ఒక ముస్లింకి. కాబట్టి ముస్లింలకు ఎవరు న్యాయం చేస్తున్నారు ఎవరు లేదని చెప్పి కూడా మన ముస్లిం సమాజం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఓట్ల వారికి ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం కాదు, అసలు పిస్తలుగా జోలి బగలమయ అన్నట్లు ఉంది పరిస్థితి కాంగ్రెస్ది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక రిజర్వేషన్ లేదు, ఒక కథ లేదు, 12% రిజర్వేషన్ అన్నారు. దాని మీద అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్రం పంపిస్తున్నారు. ఇంతవరకు బడాబాయి చోటబాయి అచ్చటం ముచ్చట చెప్పుకోవడం తప్ప వేరే ముచ్చట ఏడా లేదు రేవంత్ రెడ్డి గారి. కాబట్టి మాకి సక్రమైన నిధులు కేటాయించి ముస్లింలకి కనీసం మీ పార్టీకి ఓటేసిన వాళ్ళకన్నా న్యాయం చేస్తే బాగుండదు. తుర్కోలకి వాళ్ళకు కూడా తొక్కకుండా పోతున్నారు. ఏడ అరపూర ఉన్నది కూడా వాడి లేదు ఈడి లేదు అని చెప్పి మళ్ళీ అందులో కమ్యూనిటీ ఏ సెక్షన్ బి సెక్షన్ అని చెప్పి విభజిస్తున్నారు. అది పద్ధతి కాదు. ఎవరైనా ముస్లిం అంటే ముస్లిమే. కాబట్టి ఆ ముస్లింలకు అంతా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అది మొత్తానికి రంజాన్ తోఫాలు అన్నట్టు ఇంతకుముందు మా తమ్ముడు అన్నట్టు కూడా ఊరికి మేము తీసుకోకపోయినా 20 కిలో ఒకటే రోజు 9,000 కోట్లు ఇస్తే మేము బీసీలకు ఇచ్చినని చెప్పుకొని ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3 దఫాలు ఇస్తామని చెప్పి ఒక 3 సార్లు ఒక్కొక్క నెల ఒక దఫా అని చెప్పి మీరు రైతులను మోసగించే పని చేస్తూ ఉన్నారు. లేదు, సెకండ్ బడ్జెట్లో లేదు. ఈ బడ్జెట్ అన్నా వస్తుందేమో అని బీసీ చాలా మటుకు ఆశ పెట్టుకొని కూర్చున్నది. మరి ఈ బడ్జెట్లో కూడా వాళ్ళకి బీసీలకు ఒక ఏం లేదు, అంకర గారడి మసిమూసి మారేడుగా చేసి కొత్త సీసాల పాత సారా పోసినట్లే కనిపిస్తుంది దీన్ని. మరి రైతులను ఎంత మోసం చేసిర్రు అని అంటే మరి ఇక్కడున్న రైతులు ఈసారి నరకం చూసినారు. రైతులకు ఫ్రీగా వచ్చే గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు గడెం పట్టుకొని పోయి మార్కెట్లో ఆటో వాళ్ళకి చెప్తే తెచ్చి మన సంచులు చేనకాడిస్తున్నాయి. మొన్నటి పరిస్థితుల్లో మాత్రం రైతులు యాప్ అని ఏదో అని ఎన్నెన్నో తాకట్లు చేసి ఆఖరికి రైతులను సర్వనాశనం చేసి రైతులు ఈరోజు ఎంత అగ్గిమైన గుగ్గిలం అవుతున్నారు ప్రభుత్వం మీద. రైతులు పంటలు నష్టపోయారు, సరైన టైంకి యూరియా అందక, సరైన టైంకి యూరియా చేనులకు వేయలేక నష్టపోయి రైతులు చాలా బాధపడుతున్నారు. రైతులు నష్టపోయింది. మరి రైతు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ రైతులను నష్టపరిచేదే తప్ప ఇది రైతు ప్రభుత్వం కాదు. చేసిన గతంలో చేసిన పనులకు శిలపాలకాలు అందించడం తప్ప వీళ్ళకి ఏం లేదు. మరి కాళేశ్వరం మొదలుపెట్టి మరి అదే కాళేశ్వరం నీళ్లతోనే ఇవాళ నర్మేట దగ్గర సిద్దిపేటలో ఆ నీళ్లతోనే ఇవాళ ఆ నీళ్లు లేకపోతే అసలు అక్కడ ఫ్యాక్టరీ ఆయిల్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఓపెన్ కాదు, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ. మరి ఆ నీళ్లతోనే ఓపెన్ అవుతుంది. దాన్ని మన హరీష్ రావు గారు దాన్ని పాయింట్అవుట్ చేస్తేనే తుమ్మల నాగేశ్వరరావు గారు లేదు ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజలది. ఎవరికైనా ప్రజలకు సంబంధించి ప్రతి విషయం ప్రజల సొమ్మే, ప్రజలదే. మీరు ఇచ్చినా కానీ ఏ గవర్నమెంట్ ఇచ్చినా కానీ అప్పుడు చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు మీరు ఏం చేసింది అనేది ఎక్కడ ప్రజలకు కనిపిస్తలేదు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టని ఇంకా తయారున్నారు ఈరోజు. మిమ్మల్ని రైతులు కానీ అట్టడుగు వర్గాలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మరి ఇందిరమైన